గెలిపించవలసింది కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు వైసీపీ వాళ్ళు ఇట్లా కొత్తగా వస్తున్నారంటే ఏ ధైర్యంతో వస్తున్నారు? వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేశారా? మరి ఏ ధైర్యంతో వస్తున్నారు చెప్పండి? డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. మందులో దోచిన దుడ్లున్నాయి, భూముల్లో దోచిన దుడ్లున్నాయి. మన ప్రాంతం ఇసుకుందులో దోసుకుందామని ఇసుక దుడ్లున్నాయి, కబ్జా దుడ్లున్నాయి, సెటిల్మెంట్ల దుడ్లున్నాయి, గంజాయి డబ్బులున్నాయి, లారీలు డబ్బులున్నాయి. ఏమి కాబట్టి ముందు మనం ఇసుక ఎలా దొరికేది, మందు ఎలా దొరికేది, ఇటుక బట్టీలు వేసుకునే వాళ్ళకు మందు ఎలా దొరికేది. నేను ఇల్లు కట్టుకోవాలంటే ఈ రోజు ఈ బిల్డింగ్ కట్టాలంటే ఒక లోడ్ ఇసుక కావాలంటే 5,000 6,000 కావాలి. ఇటుక బట్టీలకు మందు ఎలా తోలుకునే వాళ్ళు ముందు ఫ్రీగా తోలుకునేవాడా లేదా? మరి ఇది వాళ్ళ దగ్గర దోచుకునే డబ్బు ఉంది. ఓటుకు 5,000 ఇస్తుందంట ఉషమ్మ. ఓటుకి 5,000 ఇస్తే పెనుగొండలు ఓటు వేసేస్తారు అని ధైర్యంతో ధీమాతో లారీలకు తిప్పలేసుకొని వచ్చింది. మరి వేస్తారా? 5 వెరీ గుడ్. డబ్బులు తీసుకోండి, ఆ డబ్బులు మనవే. ఆ డబ్బులు మన దగ్గర నుంచి, కరెంటు బిల్లుల దగ్గర నుంచి అందరూ సాయంకాలం దాటాడే క్వార్టర్, ఆ క్వార్టర్ దుడ్లు, కరెంటు దుడ్లు, ఇసుక దుడ్లు, మాఫియా దుడ్లే తప్ప వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులు కాతల్లి. 5,000 తీసుకోండి, సైకిల్ గుర్తుకు ఓటేయండి. మీరు 5,000 తీసుకున్నాం కదా అని మళ్ళీ అదే ఫ్యాన్ కి ఓటేస్తే ఆ ఫ్యాన్ కి ఊరేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ ఫ్యాన్ కు ఓటేస్తే ఈ రోజు రాష్ట్రం 30 ఏళ్ళు ఎనికిపోయినాం. మన పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో ఆలోచించండి. 5,000 ఇచ్చి 5 లక్షలు బిక్తా అన్నారు. ఈ రోజు అమ్మఒడి అంటున్నాడు. నాన్న పెట్టి నుంచి ఎంత బిక్తున్నాడో తెలుసా? చెప్పండి. 1 కోటి మంది అంతేనా? ఎంత ముందు ఎంత ఉండిందమ్మా? మరి 1 కోటి మంది 100 రూపాయలు పెంచాడా? నెలకు ఎంత అవుతుందన్నా? 12 నెలలకి. మరి 12 నెలలకు 36. నీ నాన్న పుట్టినేమో 36,000. అమ్మవారికి ఎంత ఇస్తున్నాడు? మరి ఎంత బాగా 23,000 రూపాయలు బాగా. 1 కోటి అవుతారు. 1 కోటి ఎవరు ఒప్పుకుంటారు? 2,350,000 కిక్ ఎక్కడ ఉన్నా? ఏమి ఆ కిక్ ఎక్కడ ఉందా? కిక్ ఎక్కితే కూడా మందు, కల్తీ మందు. ఇది బాగలేదు, క్వాలిటీ దగ్గర ఇంకా కోటి వేసుకుంటున్నారు. 1 కోటి తాగుతానే అమ్మఒడి పోయేది 13,000 20,000. ఇదొక ఎగ్జాంపుల్. ఇలా పెట్రోల్ నుంచి ఎంత పోతా ఉంది, డీజిల్ నుంచి ఎంత పోతా ఉంది, గ్యాస్ నుంచి ఎంత పోతా ఉంది, కరెంటు బిల్లుల నుంచి ఎంత పోతుందో మీరందరూ ఆలోచించండి. కాబట్టి 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా తీసుకోండి, మన దుడ్లే. 5,000 ఓటుకి ఇస్తే రోజుకి 2.5 రూపాయలు పడుతుందమ్మా. 5 సంవత్సరాలకు లెక్కేస్తే 5 సంవత్సరాలకు లెక్కేస్తే రోజుకి ₹2.68 పడుతుంది. బిచ్చిగాడు కూడా తీసుకోడు ఆ దుడ్లు. కాబట్టి మీరు ఆలోచించుకోవాల్సింది రాష్ట్ర భవిష్యత్తు, మీ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకొని మీ పార్థసారథి గారికి, మీ సవితమ్మకి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కూడా కోరుకుంటూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. కియా ఫ్యాక్టరీ ఎవరు తెచ్చారు తల్లి? చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మన ఊరి నుంచి కియాకి ఎంతమంది పోతున్నారు? ఒక్క చిన్న ఊర్లోనే 20 మంది పోతున్నారు. ఇదే కియా లేకపోతే వాళ్ళు ఎక్కడికి పోలేనా? ఎక్కడికి పోతాండ్రు చెప్పండి? బెంగళూరు పోతాండ్రి. బెంగళూరు పోతే మీకు ఎలా ఉంటుంది? తల్లిదండ్రులకి ఏమైపోయాడో, ఏం చేస్తున్నాడో, జతగాలతో తాగుతున్నాడా, జతగాలతో తిరుగుతున్నాడా, సాయంకాలం తిన్నాడో లేదో అనే బాధ ఉంటుంది. కానీ ఈ రోజు మీ బిడ్డలు మీ కళ్ళెదురుంగే లక్షణంగా బస్సులో పోతున్నారు, బస్సులో ఇంటికి వస్తున్నారు. ఇలాంటి ఫ్యాక్టరీలు రావాలంటే మళ్ళీ ఎవరు రావాలి? అంతేకాదు రైతన్నీళ్ళు బాగుండాలంటే తాగునీరు కావాలి, సాగునీరు కావాలి, ప్రతి చెరువుకి నీళ్లు కావాలంటే మళ్ళీ మన అపర మన చంద్రన్న ముఖ్యమంత్రి కావాల్సిందే అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను.